ఎస్ హైదరాబాద్ నగర శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాప్రా మున్సిపాలిటీ సాకేత్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మధ్యలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని సాకేత్ కాలనీ నివాసి వెంకటరత్నము, వయసు 46 సంవత్సరాలు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు 6 ఆటోలు 4 స్కూటీ మీద 2 వచ్చేసి అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా జవహర్ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించిన దర్యాప్తు, హత్యకు గల కారణాలను, హంతకులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణం అని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. అన్నీ కూడా చెప్తాను. కేసులు అయితే మన జవహర్ నగర్ పిఎస్ పరిధిలో లేవు, రూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి. ఎస్ హైదరాబాద్ నగర శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. కాప్రా మున్సిపాలిటీ సాకేత్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి కత్తులతో దాడి చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. సువర్ణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫాస్టర్ బిల్బాంగ్ స్కూల్ ఎదురుగా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి తర్వాత కాల్పులు జరిపి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం చెప్పింది. వెంకటరత్నం అనేటువంటి మాది నేరస్తుడు. అతనిపై ఆల్రెడీ 2 రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ దుండిగలకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో కూడా అతనిపై పలు కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేస్తున్న వెంకటరత్నం ఒక జంట హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. ఈ క్రమంలో అంటే మొత్తం కక్షపూరితంగా అంటే తనపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఈ హత్య చేసినట్టుగైతే ప్రాథమికంగా అనుమానాలు వెళ్తున్నాయి. ఇప్పుడు విడుదల సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. బైక్ పై తన కూతుర్ని డ్రాప్ చేసి వెళ్తున్న సందర్భంలోనే వెంకటరత్నాన్ని అడ్డుకుని దుండగులు అత్యంత దారుణంగా రోడ్డుపై ముందు కత్తులతో పొడిచిన తర్వాత తుపాకీతో కాల్చి అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా అతన్ని హతమార్చారు. ఈ ఘటనతో అయితే స్థానికంగా తీవ్ర కలకలం లేదని చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా అయితే రియల్ ఎస్టేట్ సంబంధించిన తగాదాలు ఉన్నాయి. తర్వాత గతంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి ప్రతీకారంగానే ఈ హత్య చేసి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఆటోలో వచ్చారు. మనం క్లియర్గా చూస్తున్నాం. విజువల్స్ లో ఆ ఆటోకు సంబంధించి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద నిందితులను పట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.